దేవుని నీతి ఎలాంటి నీతి? దేవుని నీతి ఏమని చెప్తుంది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాల్లో అనే ఆ మాటలు, అందుచేతను పరలోకమందున్న వారిలోనే కానీ, భూమి మీద ఉన్న వారిలోనే కానీ, భూమి క్రింద ఉన్న వారిలోనే కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ నరుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. నరుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయాన్ని, పూర్తిగా నరుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. తన తండ్రి అయిన దేవుడు అందుకని అంతా హెచ్చించాడు. ఎందుకని? ఇదిగో ముందు తగ్గించుకొని వచ్చాడు. ఆయన ఎలాగ తగ్గించుకొని వచ్చాడు? ఇదిగో దేవునితో సమానుడై ఉండి, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను అనేటువంటి విషయం. కాబట్టి జ్ఞానానుసారమైనటువంటి పరిజ్ఞానం ఇలా ఉంటుంది. యేసుక్రీస్తు నరుడుగా వచ్చాడు కాబట్టి తండ్రి అయిన దేవుడిని ఆయన అంతగా హెచ్చించి దేవత్వపు పూర్తి బాధ్యతను ఆయనకి ఇచ్చేశాడు అని మనం నేర్చుకోవాల్సి. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? దేవత్వం పూర్తి బాధ్యత తండ్రి అయిన దేవుడిదే, కుమారుడు మాత్రం కేవలం ఒక పనివాడిగా వచ్చాడు, పని చేసుకున్నాడు, పూర్తయింది, వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంటారు. చాలా లోపం, చదువు లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క దీంట్లో కనపడుతూ ఉంటుంది.